మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం. నా భార్యను ఎలా పోషించాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నేను ఎలా పోషించబడాలి అనే భయము ఎక్కువగా మనలో పరిగెడుతూ ఉంది. కాబట్టి ఈ పోషించే విషయంలో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, కూలి పని లేక ఎక్కువ మంది భయపడిపోతున్నారు. రోజు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఏది కొనలేకపోతున్నామనే భయంతో చాలామంది దిగులు చెందుతున్నారు. బైబిల్ గ్రంథం చక్కని మాట కనబడుతుంది. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో సెలవిచ్చినట్లుగా, భయపడకుడి, నేను నిన్ను నీ పిల్లలను పోషించెదను అని వారితో చెప్పి వారినితో తృప్తిగా మాట్లాడెను. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన పోషిస్తాడు. అబ్రహామును పోషించే దేవుడు, ఇస్సాకును పోషించే దేవుడు, యాకోబును పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన పోషిస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక ఆయన మన పోషించి బలపరిచి ఆదరిస్తాడు. ఆకాశపక్షి చూడండి, ఆ విత్తవు కూయవు గెరసలలో దాసుకోవని సెలవిచ్చినట్లుగా వాటిని పోషించగల దేవుడు. ఆ పక్షి చూడండి, ఎక్కడ పడితే అక్కడ వాటికి ఆహారం ఎక్కడుంటో తెలియదు, అయినా సరే అవి ధైర్యంగా వెళ్ళిపోతాయి. వాటిని పోషించే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. అటువంటి ధైర్యం కలిగి దేవుని చేత పోషించబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.